మరణాత గాస్పల్ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక మరణాత. మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు కాదని, చారిత్రక ఆధారములు పురాతత్వ ఆధారములు లేవని చెప్పేవారికి గొడ్డలి పెట్టుగా ఒక శాసనాన్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ శాసనము పేరు మెగిద్దో మెజాయిక్ శాసనం. మెగిద్దో మెజాయిక్ శాసనము 1800 సంవత్సరముల పురాతన శాసనమై ఉండి మృత సముద్రపు చుట్టల నుండి గొప్ప ఆవిష్కరణగా ప్రశంసించబడుతోంది. ప్రారంభ క్రైస్తవత్వము పైన మన అవగాహనను పునర్నిర్మించగల ఒక సంచలనాత్మక ఆవిష్కరణపై నిపుణులు పరిశోధన చేయుట ఎంతో సంతోషకరము. శాసనం యొక్క ప్రాముఖ్యత యేసుక్రీస్తు దేవుడని మొట్టమొదటి భౌతిక ప్రకటనగా విశ్వసించబడిన శాసనముగా ఈ శాసనమును గుర్తించగలము. ఈ శాసనము 2005 సంవత్సరంలో ఇజ్రాయేలులోని మెగిద్దో జైలు అంతస్తులో కనుగొనబడిన ఈ యొక్క అన్వేషణ ఇప్పుడు వాషింగ్టన్ డీసీలోని మ్యూజియం ఆఫ్ బైబిల్లో ఉంచబడింది. ఇక్కడ నుండి ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించటానికి సిద్ధపాటు కలిగి ఉన్నది. క్రీస్తు శకము 230 నాటి మెగిద్దో మెజాయిక్ శాసనము వాస్తవానికి ఆది క్రైస్తవుల ప్రార్థన విధానమును, ప్రార్థన సహవాసమును చూపించుచున్నది. ఈ మెగిద్దో మెజాయిక్ శాసనము జైలు శాసనముగా పేర్కొనబడినది మరియు దీని కొలతలను మనం చూసినట్లయితే వెడల్పు 16 అడుగులుగాను పొడవు 32 అడుగులుగాను ఉండుట గమనించగలము. క్రైస్తవ మతము రోమా సామ్రాజ్యపు రాష్ట్రీయ మతముగా పేర్కొనబడక ముందే ఈ శాసనము మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి, ఆయన సంఘమును గూర్చి సాక్ష్యమించుట మరింత గొప్ప విషయముగా మనము గమనించి ప్రభువును స్తుతించగలము. ఆది సంఘ కాలపు క్రైస్తవులు మరియు రోమన్లు ఎలా పరస్పరం వ్యవహరించారో ఈ ఆవిష్కరణ స్పష్టం చేస్తూ ఉంది. ఈ శాసనమును నియమించినట్లు చెప్పబడే రోమన్ అధికారి పేరు గయానాస్ ఈ యొక్క మెగిద్దో మెజాయిక్ శాసనంపై కనబడుట చారిత్రక ఆధారము. ఈ శాసనము రోమన్ల మధ్య క్రైస్తవులు చాటి చెప్పిన యేసు నామమునే గాక ఆదికాల క్రైస్తవులు రోమన్లు ఎలా పరస్పరమైన ప్రేమతో జీవించారనే విధానాన్ని ఈ శాసనము నేటి కాలానికి పరిచయం చేస్తూ ఉన్నది. ఈ శాసనము యేసుక్రీస్తు దేవుడని నొక్కి చెప్పుటేగాక ఆది సంఘ కాలములో స్త్రీల యొక్క పాత్రను ఘనముగా చూపిస్తూ క్రీస్తు అబద్ధము కాదని, క్రైస్తవ్యము అబద్ధము కాదని ఘంటాపదముగా నిరూపిస్తూ ఉన్నది. ఈ శాసనము పైనున్న 2 చేపల గుర్తు ఆది సంఘకాల గుర్తుగా నిరూపింపబడి వారు మనుషులను పట్టే జాలరులుగా ఉన్నారని తెలియపరుస్తున్నది. ఈ శాసనమునందు ఆది సంఘకాల 5 స్త్రీల యొక్క పేర్లు, వారి చరిత్రయేగాక ప్రాముఖ్యముగా అకెప్టస్ అనే స్త్రీ యొక్క సువార్త యొక్క ప్రాముఖ్యత వివరించబడుట ఎంతో ఆనందకరమైన సంగతి. ఈ శాసనం మీద ఉన్న ప్రాముఖ్యమైన లిపి లేక సంగతి గాడ్ జీసస్ క్రైస్ట్ అనగా యేసే దేవుడని ఈ శాసనము ప్రత్యేకంగా నిరూపించుచున్నది. వాషింగ్టన్ డీసీలోని బైబిల్ మ్యూజియం CEO అయిన కార్లస్ కాంపో మెగిద్దో మెజాయిక్ను మృత సముద్రపు చుట్టలలో కనుగొనబడిన గొప్ప ఆవిష్కరణగా గుర్తించారు. బైబిల్ మ్యూజియం యొక్క ఎగ్జిబిషన్ డైరెక్టర్ అలెగ్రీ సవారిగో ఇది ప్రారంభ క్రైస్తవ కార్యకలాపాలకు విప్లవాత్మక రుజువును అందిస్తున్నదని తెలియపరిచారు. కావున వీక్షకులు సత్యాసత్యమును గ్రహించి యేసుక్రీస్తు నిజమైన దేవుడిని గ్రహించి ఆయన మనందరి కొరకు నరావతారిగా జన్మించి ప్రాణము పెట్టి ఉన్నారని కేవలము మనము నమ్మినడలా రక్షణ పొందగలము. ఆయన మరలా త్వరగా తిరిగి రాని ఉన్నారు గనుక మనము సిద్ధపడి ప్రభువుని ఎదుర్కొని ప్రభు ఇచ్చే భాగ్యములు పొందుకుందాము. ప్రభువు సదాకాలం మనల్ని దీవించి కాపాడును గాక.
మీ అందరికీ మరణాత.